నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కళల కాణాచిగా తెనాలి బాలురోన్నత పాఠశాల విగ్రహాలు మ్యూరల్స్ తో స్ఫూర్తి నింపుతున్న విజయప్రకాష్ మాస్టారు. జూన్ 8న దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ ముట్టడి. హరిహంస్క డాన్స్ అండ్ టైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు సందర్భంగా విద్యార్థులకు సర్టిఫికెట్లు, పథకాల పంపిణీ జరిగింది. ప్రముఖ చిత్రకారుడు ఎన్ జయశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు. జాతీయ పరీక్షల ప్రతినిధులు కరుణాకర్, మాలిక్ షేక్, ఆదర్ బాషా ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యం, టైక్వాండో, యోగా వంటి కళల్లో సాధించిన నైపుణ్యాలను ప్రదర్శించారు. అకాడమీ డైరెక్టర్ చిన్నా మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అరే నువ్వు కాళ్ళ మీద కూర్చోరా, కాళ్ళ మీద కూర్చో, కింద అలా కూర్చోవాలి. ఎందుకు పైకి లేగి సార్? అటు చూడమ్మా. ఈ సమ్మర్ క్యాంపు ఎండింగ్ సందర్భంగా మరి మా పిల్లలందరికీ సర్టిఫికెట్స్, మెడల్స్ ఇవ్వడం జరిగింది. మరి మరి పిల్లల పేరెంట్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే స్టూడెంట్స్ అందరికీ నా ఆశీస్సులు అందిస్తున్నాను. మరి సమ్మర్ 45 days మరి అందరూ కరాటే, డ్యాన్సు, కత్తిసాము, కర్రసాము, నూంచాకు, సెల్ఫ్ డిఫెన్స్, ముఖ్యంగా ఆడపిల్లలకి ఆత్మరక్షణ కోసం అయింది నేర్పాము. అందరూ నేర్చుకున్నారు చక్కగా. మరి సెలబ్రేషను పెద్దలను పిలిచి చేయించుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళ అందుబాటులో లేకపోకుండా మేమే అందజేయడం జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్ అండ్ మాస్టర్ చిన్న అని నేను మరి వాళ్ళకి సర్టిఫికెట్లు, మెడల్స్ బహుకరించడం జరిగింది. మరి సందర్భంగా మరి తెనాలి ప్రజలందరికీ ఇదే నా విజ్ఞప్తి. సమ్మర్లో మీ పేరెంట్స్ అందరూ పిల్లలకి డ్యాన్సు, టైక్వాండో, సెల్ఫ్ డిఫెన్స్ ఇలాంటివి నేర్పించడం వల్ల వాళ్ళలో స్పిరిట్ అనేది వస్తుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటారు, సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది. వాళ్ళందరికీ అందరూ చక్కగా నేర్చుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సంగీతం భక్తిభావాన్ని పెంపొందించడమే కాకుండా సాధకుడి ఆయుర్దాయాన్ని కూడా పెంచుతుందని ప్రముఖ నాదస్వర విద్వాంసుడు అన్నవరపు వేణుస్వామి అన్నారు. అందుకు తానే ప్రత్యక్ష ఉదాహరణని పేర్కొన్నారు. హేమాద్రి మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కళావేదికపై శనివారం నిర్వహించిన గాన విదూషి గద్దె వెంకట రామకుమారి ఏకాదశ వర్ధంతి సంగీత ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకులు ములుకుట్ల విశ్వనాథ శర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గద్దె వెంకట రామకుమారి స్మారక సంగీత పురస్కారం 2026ను ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు డివికే వాసుదేవన్, ఫ్లూట్ విద్వాంసుడు డి ఫణికుమార్లకు ప్రదానం చేశారు. గద్దె రామకుమారి గొప్ప సంగీత గురువని, ఆమె వర్ధంతిని ప్రతి ఏడాది తెనాలిలో వైభవంగా నిర్వహించడం ఆనందదాయకమని రామస్వామి పేర్కొన్నారు. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణరావు మాట్లాడుతూ సంగీత రంగంలో తనదైన ముద్ర వేసిన రామస్వామి కొత్త రాగాలు, తాళాలను రూపకల్పన చేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు పాల్గొన్నారు. అనంతరం దేవన్ ధ్రోన్ ద్వయంగా పేరుగాంచిన డివికే వాసుదేవన్ వయోలిన్ పై, డి ఫణికుమార్ వేణువుపై అందించిన సంగీత కచేరీ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. అరవింద్ గారికి అధ్యక్షులు ఎంఎస్ఆర్
రామకుమారి గారి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా ఈ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఇలా చక్కటి ఉత్సవాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మనం కరతాళధ్వనులతో అభినందిస్తాము. మంచి అవకాశాన్ని మన తెనాలి పట్టణానికి వాడు ఇచ్చినందుకు. ఈ కార్యక్రమంలో మనం ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాం. ఏమిటంటే మన ముందు 100 సంవత్సరాలకు పైబడి వయసు ఉన్నటువంటి ఒక మహనీయుడు అన్నవరపు రామస్వామి గారు. ఎంతటి గొప్పవారంటే వీరు మన కేంద్ర ప్రభుత్వం వారు పద్మశ్రీ అవార్డు ఇచ్చి వారిని సత్కరించారు. మరి అందులో విశేషం ఒకటి ఏంటంటే 95 సంవత్సరాల యంగ్ వయసులో వీరికి పద్మశ్రీ ఇచ్చారు. మామూలు పద్మశ్రీలు రకరకాలుగా ఇస్తూ ఉంటారు, కానీ 95 ఏళ్ళ తర్వాత పద్మశ్రీ తీసుకున్న ఘనత అన్నవరపు రామస్వామి గారికి దక్కింది. 2-3 కొత్త మరి తాళాలను కూడా వారు సృష్టించడం విన్నాను. రాగాలు తాళాలు సృష్టించడం, శ్రీదుర్గ అనేటువంటిది కూడా ఒకటి అనుకుంటాను, బహుశా అందులో తాళం కదండి. అలాగే వేదడి అనేటువంటి ఒక తాళాన్ని సృష్టించారు. ఇలా 2-4 కొత్త రాగాల్ని తాళాలని సృష్టించిన ఘనత అన్నవరపు రామస్వామి గారికి అభినందిద్దామండి. చక్కగా అలాంటి మహానుభావులు మన తెనాలి రావడం, మన ఊరుగా అక్కడ ఉండటం, వారి దర్శన భాగ్యం మనకు కలగటం మనందరికి అదృష్టంగా భావించుకోవాలి. సంగీతం పాడితే ఒక్కొక్క స్వరంలో ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. సంగీతంలో ఒకే సౌండ్ ఉండదు. మనం గాలి పీలిస్తే ఒకే సౌండ్ ఉంటుంది. పాడితే రీలో ఒక సౌండ్, గాలో ఒక సౌండ్, ఇవి నడుస్తూ లాక్కుంటాయి. సంగీతం ఇప్పుడు నేను 100 ఏళ్ళు దాటినాయి అంటే నాకు సంగీతం ఉన్నాయి. ఎందుకంటే గా అంటే ఒక రకమైన సౌండ్ ఉంటుంది, ఆ నరాలు లాక్కుంటాయి. అదొక సౌండ్, అదొక నరాలు లాక్కుంటాయి. సప్తస్వరాలు కదండి. ఒక్కొక్క స్వరంలో ఒక్కొక్క వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ లాక్కుంటాయి. సూక్ష్మమైనటువంటి నర్వ్స్ ఉంటుంది మనలో. వీటన్నిటిని సంగీతం తీసుకొచ్చేది సంగీతం నేనే దానికి కారణం. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాద బాధిత పసుపు రైతులకు పూర్తి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జూన్ 8న దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకుడు ములక శివసాంబిరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు క్వింటాలకు 7,000 రూపాయలు పరిహారం వెంటనే చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజీ రైతులు సమస్య 2 సంవత్సరాల 4 నెలలు గడిచినా కానీ ఇంతవరకు పరిష్కారం కాకపోవటం విచారకరం. ప్రభుత్వ అధినేతలు అధికారులు వెంటనే పరిష్కరిస్తామని చెప్పటమే కానీ ఇంతవరకు రైతులకి అరాకొర సహాయం తప్పితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్కి 7,000 రూపాయలు రాలేదు. చాలామందికి 4,000, 3,000, 400 కూడా వచ్చిన పరిస్థితి ఉంది. ఇది చాలా బాధాకరమైన విషయం. అంతోపాటు మేము ప్రభుత్వం చేసిన ఒప్పందం ఆనాడు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో మార్క్ఫెడ్ సబ్ కలెక్టర్ గారు అందరు అధికారులు కూడా మాకు 7,000 ఇప్పిస్తామనే బాధ్యత తీసుకున్నారు. కానీ ఇంతవరకు దాన్ని అమలు జరగలేదు. అందుకని ఇప్పటి వరకు వేచి చూసి మేము రేపు 8వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డుని ముట్టడి చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, పసుపు రైతుల సంఘం కూడా పిలుపు ఇవ్వటం జరిగింది. దీంతోపాటు ఇది కూడా పట్టించుకోకపోతే రేపు జూన్ 15వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి గారి క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆఫీసు నుంచి మీరు 7,000 కాదు 5,000 రూపాయలతో సర్దుకుపోండి, మీరు సంతకాలు పెట్టండి, మీ భవిష్యత్తులో మీరు కానీ మీ పిల్లలు కానీ ఎటువంటి లావాదేవీలు జరగకుండా దీని మీద పెట్టడం అంటే
రైతులకి ద్రోహం చేయటం అనేది మేము భావిస్తున్నాం. అందుకని ఈ యొక్క 5,000 అనే పదాన్ని ఉపసంహరించుకోవాలి. కొంతమంది తెలియక లేదా భయంతో రాదని కొంతమందికి 20-30 మంది రైతులు 5,000 రూపాయల చొప్పున తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ రైతులకు కూడా 7,000 రూపాయలు ప్రభుత్వం చెప్పిన వాగ్దానం ప్రకారం ఇవ్వాలి. దానికోసం రేపు 8వ తేదీన రైతులంతా కూడా అగ్నిబాధిత పసుపు రైతులంతా కూడా దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు వద్దకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి చలివేంద్రం వద్ద దామల్ల రుద్ర సహకారంతో బాటసారులకు మజ్జిగ, మినరల్ వాటర్ పంపిణీ చేశారు. వేసవి ఎండల నుండి ఉపశమనం కల్పించే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుర్రా శ్రీను, టి చంటి, రాఘవ, పోతురాజు, కె యశ్వంత్, అశోక్ పాల్గొన్నారు. పద్దెనిమిది సంవత్సరాల కాలం నుంచి ఇదే ప్రాంతంలో దాసరి కిరణ్ కుమార్ గారి బస్ షెల్టర్ ఉండేది. ఆనాడు స్టార్ట్ చేసిన ఈ చలవేంద్రం నాటి నుండి కూడా ఎక్కడ కూడా ఇప్పుడు మరి రూపుదిద్దుకొని శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ద్వారా గత 8 సంవత్సరాలుగా కూడా ఈ సేవలు ఇక్కడ ఈ చలవేంద్రంలో కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా మరి చలవేంద్రాన్ని పేరుకేని కాకుండా మరి సేవల నుంచి దాంట్లో ఎక్కడ కూడా వెనకాడకుండా రోజు చల్లటి నీరు కుండలో మినరల్ వాటర్ పోసి ఇచ్చేటట్టుగా, అదేవిధంగా ముఖ్యమైన దినాల్లో కొన్ని దాతల ద్వారా సహకారంతో మరి మజ్జిగ పంపిణీ జరుగుతుంది. మరి ఈ రోజున మరి ఈ మజ్జిగ పంపిణీకి ముఖ్య కారకుడు మరి దామర్ల రుద్ర గారు గత కొన్ని నెలల కారణంగా మరి ప్రతి ఆదివారం అన్నదానానికైనా కానీ మజ్జిగకైనా కానీ వారి సహాయ సహకారాలు వారి కుటుంబ సభ్యులతో కలిపి ఇక్కడ ఇస్తున్నారు. మరి రుద్ర గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళగా ఉండాలని తెలియపరచుకుంటూ తెనాలి పట్టణంలోని పురపాలక బాలురోన్నత పాఠశాలలో అడుగు పెడితే అది ఓ సాధారణ పాఠశాల అనిపించదు. కళల ప్రపంచంలోకి ప్రవేశించిన అనుభూతి కలిగిస్తుంది. పాఠశాల ఆవరణలో ఎత్తైన భరతమాత విగ్రహం, ఇండియా మ్యాప్, గ్లోబ్, జాతీయ నాయకుల ప్రతిమలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. తరగతి గదుల గోడలపై దేశభక్తిని స్ఫూర్తిని నింపే భారీ చిత్రాలు విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నాయి. ఆవరణలో 20 అడుగుల ఎత్తైన భరతమాత విగ్రహంతో పాటు సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, గౌతమ బుద్ధుడు తదితర మహనీయుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రకృతి అందాలను ప్రతిబింబించే చిత్రాలు, వివేకానందుని మ్యూరల్, 4 సింహాల శిల్పాలు పాఠశాల సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. ఈ కళా వైభవం వెనుక చిత్రకళా ఉపాధ్యాయుడు టిఆర్ విజయప్రకాష్ కృషి ఉంది. 1991 నుండి తెనాలి మున్సిపల్ పాఠశాలల్లో సేవలందిస్తున్న ఆయన 2012 నుండి ఈ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. తాను పనిచేసిన ప్రతి పాఠశాలను కళాత్మకంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకు సాగారు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో బాలురోన్నత పాఠశాలను ఓ కళా ప్రదర్శనశాలగా మార్చగలిగారు. వేలాది మంది విద్యార్థులకు చిత్రకళలో శిక్షణ అందించిన విజయప్రకాష్ పదవీ విరమణకు ముందు విద్యాశాఖకు బహుమతిగా ప్రత్యేక ఆర్ట్ గ్యాలరీని అందించాలని సంకల్పించారు. ప్రస్తుతం సూర్య భగవానుని మ్యూరల్ ఆర్ట్తో పాటు మరికొన్ని శిల్పాల పనులు తుది దశకు చేరుకున్నాయి. పాఠశాల ప్రాంగణంలో కనిపించే ప్రతి చిత్రం, ప్రతి విగ్రహం విద్యార్థులకు స్ఫూర్తిని పంచుతుండగా తెనాలి బాలురోన్నత పాఠశాల కళల ఒడిగా ప్రత్యేక గుర్తింపు పొందుతుంది. నేను మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. నా పేరు విజయప్రకాష్. నేను డ్రాయింగ్ మాస్టర్గా ఇక్కడ 2012లో వచ్చాను. అపాయింట్మెంట్ అయితే కోగండి శివ హై స్కూల్లో 91లో అక్కడ చేరాను. అక్కడ ఒక 13 ఇయర్స్, తర్వాత సెంచురామనాయుడు స్కూల్లో ఒక 13 ఇయర్స్ చేశాను. మొత్తం 35 ఇయర్స్ సర్వీస్ అండి. నా ధ్యేయం ఏంటంటే డ్రాయింగ్ మాస్టర్గా పిల్లల్ని మొబిలైజ్ చేయాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, ఆర్ట్ అంటే ఏంటి, ఆర్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది తెలియాలి. ఆర్ట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఆర్ట్కు ఆధారం లేదండి. యాక్చువల్గా ఆ ఆధారం లేకపోవటం వల్ల నా వంతు నేను
కృషి చేయాలనే ఉద్దేశంతో నేను 3 స్కూల్లో నేను చాలా కష్టపడి పనులు చేశాను. అవన్నీ గౌతమ్ బుద్ధుడు అంటే నాకు బాగా ఇష్టం. గౌతమ బుద్ధుడు పెయింటింగ్ స్టాట్యూస్ చేశాను. మరి ఇక్కడికి వచ్చేసరికి ఈ స్కూల్లో గ్లోబు, ముఖ్యంగా ఈ గ్లోబు పిల్లలకి అసలు భూమి ఎలా ఉంటుంది, ముందు 5వ తరగతి చదివి హై స్కూల్కు రాగానే స్కూల్లోకి ఎంటర్ అవ్వగానే అసలు భూగోళం ఎలా ఉంటుంది, భూమి ఎలా ఉంటుంది అనేది తెలియాలనే ఉద్దేశం, శూన్యంలో భూమి వేలాడుతూ ఉంది అనేది ఇక్కడ చూపించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెడితే సోషల్ టీచర్స్ డెమోకి బాగా ఉపయోగపడుతుంది. ఇది ఫైబర్తో చేశానండి, చాలా ప్రయాసపడి. దీనికి రిటైర్డ్ హెడ్ మాస్టర్ దానబోయిన కృష్ణ సాయిబాబు గారు స్పాన్సర్ చేశారు. ఎంతో కష్టపడి చేయించాము, దాదాపు ₹1,00,000 దాకా అయింది. వారి సహకారంతో చేశాను. ఇది చేసిన తర్వాత ఇంకా చేయాలని చాలా పెయింటింగ్ చేశాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇది నా డ్రీమ్ అండి. ఒక పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు మట్టిలో మాణిక్యాలండి. చాలామంది పేద పిల్లలు ఉన్నారు, కానీ బాగా చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ప్రేరణగా ఇదేంటంటే మట్టిలో మాణిక్యం, మట్టిలో నుంచి ఒక పద్మం, వికసించిన పద్మం పైకి వచ్చి ఆ వికసించిన మట్టిలో పువ్వు ఇలా చదివితే, ఈ బుక్కుని పరిశీలించి చదివితే ఇట్లా వికసిస్తున్న ఈ పూల చెట్టులాగా నీ జీవితం అంతా చెట్టులాగా వికసిస్తుంది అని. పూలు లేవు కదండి, ఎవ్రీడే పూలు వస్తాయి. ఇది విలియం బొగా ట్రీ. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ అండర్గ్రౌండ్ దాకా ఉంది. నేను వెళ్ళినా సరే ఇది మాత్రం శాశ్వతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ కాన్సెప్ట్ ఎన్నుకుని ఇలా చేశాను. మా హెచ్ఎం గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భారతి గారు ఇప్పుడు మాకు నర్సరావుపేట నుంచి హెచ్ఎంగా వచ్చారండి. ఆ మేడం గారు నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. నా ఆర్ట్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. గడిచిన కాలంలో కూడా ఈ మేడం గారి కన్నా ముందు మౌలాబీ గారు అని నర్సరావుపేట నుంచి వచ్చారు. ఆ మేడం గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. ఇంకా మేడం గారు ఆధ్వర్యంలో ఇంకా చాలా పెయింటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక్కడ ఇది మిడ్ డే మీల్ రూమ్ అండి. ఇదంతా పిల్లలు మధ్యాహ్న భోజనం అన్నీ చేస్తారు. అయితే ఇక్కడ భోజనం చేసేటప్పుడు పిల్లలు నా పెయింటింగ్స్ మీదకి దృష్టి పోవాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఇవన్నీ నా సొంత ఖర్చులతో చేశాను. ఇక్కడ వచ్చేసరికి అన్ని జంతువులే, ఏ నాయకులు లేకుండా మొత్తం జంతువులతో ఆస్వాదిస్తున్నట్టు మదర్ అండ్ ఫాదరు చైల్డ్స్ అనే ఫీలింగ్తో ప్రతి చోట జంతువులు, ఒక్కొక్క జంతువు వాటి పిల్లలతో పాటు ఉన్నట్టుగా పెయింటింగ్ చేయాలనే ఆలోచనతో స్కెచెస్ చేశానండి. ఈ స్కెచ్ వచ్చేసరికి మంకీ, జిరాఫీ చదువుతున్నట్టుగా అలా ఏదో క్రియేషను, పిల్లల్లో ఉత్తేజం. అన్నం తినేటప్పుడు టైము వాటి మీద మనసు దాని మీద పోయి సంతోషంగా భోజనం చేస్తూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్ట్ గ్యాలరీ లాగా ఏర్పాటు చేయాలనుకుంటానండి. ఈ ఫైన్ ఆర్ట్స్, ఈ ఆర్ట్కు సంబంధించింది ఒక మన స్టేట్లో పిల్లలకి మెయిన్ అవగాహన చేయడం నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేశాను. నాకు ఫుల్ సాటిస్ఫాక్షను. రేపు నెక్స్ట్ మంతే నేను రిటైర్డ్ అవుతున్నానండి. నేను నా ఉద్యోగాన్ని నేను హెచ్ఎంస్ ఆధ్వర్యంలో వారి ఎంకరేజ్మెంట్తో ఎంతో ఎంజాయ్ చేస్తూ పిల్లలతో పాటు ఎంజాయ్గా పిల్లల్ని ఆర్ట్ ఫీల్డ్లో ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఆర్ట్ నేర్చుకుంటే ఎలా బ్రతకొచ్చు, నిరుద్యోగం అనేది ఆర్ట్ నేర్చుకున్నవాడు ఉండాలి. ఇంతవరకు నా దగ్గర నా శిష్యులు అందరూ ఇప్పుడు వరకు ఈ 35 ఏళ్లలో ప్రొఫెసర్ అయిన వాళ్ళు ఉన్నారు. గుజరాత్లో ఆర్టిస్ట్ మంచి గోల్డ్ మెడల్స్ సంపాదించి ఆర్టిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. అసలు ఏం చదువుకోకుండా నా దగ్గర వృత్తి నేర్చుకుని గ్లాస్ వర్కు, ఫైబర్ వర్క్ నేర్చుకుని మంచిగా సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. నా 35 సంవత్సరాల్లో నేను పిల్లలకు చేసిన న్యాయం ఎంతో గొప్పదని నేను భావిస్తున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా బిడ్డలు నా స్కూల్ పిల్లలందరూ నా బిడ్డలుగా చూసుకుంటూ వాళ్ళకి ఎంతో సేవ చేశాను. సంతోషం. ఈ పెయింటింగ్స్ అందరూ సిటీ కేబుల్ వారు వచ్చి నన్ను ఆదరించి నా ఆర్టును గౌరవించి నన్ను పిలిచి మరి నా గౌరవంగా ఇవన్నీ సిటీ కేబుల్ ద్వారా చూపిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సిటీ కేబుల్ వారికి నా హృదయపూర్వక వందనాలు. మరియు నాకు మరి ఇవన్నీ చేయడానికి హెచ్ఎంస్ చాలా నాకు చేదోడు వాదుడుగా ఉంటారు. వారికి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్న భారతి గారికి. భారతి మేడం నాకు ఇప్పుడు ఇంక నెక్స్ట్ మంత్ కనుక భారతి మేడం గారు కూడా మాస్టారు మీ ఇష్టం
పిల్లలకి ఏం చేయాలని న్యాయం చేయాలనుకుంటే అది చేయండి అని నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేశారు. వారికి కూడా వందనాలు. తెనాలి పట్టణంలోని నందులపేట నేషనల్ క్లబ్ రోడ్లో గల జంగమ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆదివారం జంగమ సంక్షేమానికి చెందిన విద్యార్థులకు నోట్బుక్స్, స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ పరిధిలోని పలువురు విద్యార్థులు లబ్ధి పొందారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు కేవీఎస్ నాగలింగం మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి సిద్ధుల సాయినాథ్, కోశాధికారి ప్రతిపాటి సురేష్ బాబు, కార్యనిర్వహణ కార్యదర్శి సోము లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు విడియాల కరుణాకర్, సామిదాల జయశ్రీ, కాకుమాను వినోద్, డోగిపత్తి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి డివిజన్ జంగమ సంక్షేమ సంఘం తరపున ఈ మా డివిజన్లో చదువుకున్న జంగమ సంఘం విద్యార్థులకు నోట్బుక్స్ ప్రదానం జరుగుతుంది సంఘం తరపున. మరియు అలాగే మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ బహుమతి ప్రదానం జరుగుతున్నది. ఇది గత 13 సంవత్సరాల నుంచి కూడా నిరాటంకంగా సంఘం తరపున చేస్తున్నాము. మా జంగం సంఘం తరపున పేద విద్యార్థులందరికీ పుస్తకాలు ప్రతి సంవత్సరం పంపిణీ చేస్తున్నా. అందరికీ ఎవరికి కావాలో అందరికీ ప్రతి కుటుంబానికి ఇస్తున్నాం. ఈ దాతలు ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలా జరగాలని కోరుకుంటున్నాం. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళల కాణాచిగా తెనాలి బాలురోన్నత పాఠశాల విగ్రహాలు, మ్యూరల్స్తో స్ఫూర్తి నింపుతున్న విజయప్రకాష్ మాస్టారు. జూన్ 8న దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డ్ ముట్టడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.